హాయ్! నేను డాక్టర్ రమేష్, యశోధర స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ నుంచి. చాలామంది డెంటల్ ట్రీట్మెంట్‌కి వచ్చినప్పుడు పర్సనల్‌గా అందరూ నన్ను ఒక చిన్న రిక్వెస్ట్ అడుగుతారు. సార్, ఏ రకం పేస్ట్ అవుతే మంచిది? ఒక డెంటిస్ట్ ఫస్ట్ చేయవలసిన థింగ్ ఏంటంటే వాడవలసిన పేస్ట్, వాడవలసిన బ్రష్ వెరైటీ పేషెంట్‌కి చెప్పడం అనేది డెంటిస్ట్ చేయవలసిన ప్రథమ కర్తవ్యంగా పేషెంట్ అడగవలసిన ఫస్ట్ క్వెషన్‌గానే ఫీల్ అవుతాను. మీరు ఆలోచిస్తే ఈ మధ్య కాలంలో మనకు చాలా సెన్సిటివిటీ పేస్ట్‌లు అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ అవ్వడం వల్ల, లేకపోతే కాలేజ్ గోయింగ్ పిల్లలకి ఫ్యాన్సీగా ఉండి కూలింగ్ క్రిస్టల్స్‌తోనో, లేకపోతే ఏదో మెంథాల్ క్రిస్టల్స్‌తోనో, లేకపోతే ఏదో ఒక స్పెషల్ ఇంగ్రీడియెంట్‌ని హైలైట్ చేస్తూ చాలా పేస్ట్‌లు వస్తున్నాయి. జనరల్‌గా కొన్ని సాఫ్ట్ పేస్ట్‌లు ఉంటాయి. అంటే చాలా సబ్మెసివ్‌గా మంచి ఇంగ్రీడియెంట్స్ కలిగి దాంట్లో ఆయుర్వేదిక్ అవ్వచ్చు, ఆర్గానిక్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ అవ్వచ్చు. కొన్ని ఇంగ్రీడియెంట్స్ వాడవలసిన మోతాదులో వాడిన పేస్ట్‌లు వాడాలి. నేను జనరల్‌గా ఇక్కడ బ్రాండ్ నేమ్స్ చెప్పదలుచుకోలేదు కానీ, ఒక సెన్సిటివిటీ పేస్ట్ వాడుతున్నప్పుడు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ నాన్నగారి సెన్సిటివిటీ పేస్ట్ మీరు వాడటమే తప్పవుతుంది. మీ పిల్లలు వాడటం చాలా తప్పవుతుంది. సో, ఏజ్‌ని బట్టి పేస్ట్‌ని మనం డిసైడ్ చేసుకోవాలి. పిల్లల పేస్ట్‌లో ఫ్లోరైడ్ ఉంటుంది. పాల పళ్ళు గాని, పెర్మనెంట్ పళ్ళు వచ్చే టైంలో కానీ ఆ ఫ్లోరైడ్ శాతం ఈ పళ్ళు క్యావిటీస్ రాకుండా ఉపయోగపడుతుంది కాబట్టి ఆళ్ళకి ఫ్లోరైడ్ పేస్ట్ వాడాలి. మిడ్ ఏజ్ పీపుల్ అందరికీ కూడా నీట్‌నెస్ ఎక్కువ ఉండాలి. మౌత్ డ్రైనెస్ తక్కువ ఉండాలి కాబట్టి ఈ మెంథాల్ ఉన్న పేస్ట్‌లలో డ్రైనెస్ చాలా పేపర్స్ మనకి చెప్పినాయి కాబట్టి ఫ్రెష్‌నెస్‌తో పాటు డ్రైనెస్ ఉండకుండా ఉండాలి కాబట్టి అలాంటివి అవాయిడ్ చేసి నార్మల్ పేస్టుల్లో సాఫ్ట్ పేస్టులు వాడాలి. ఈ ఆయుర్వేదిక్ పేస్టులు ఉంటాయి, నార్మల్ పేస్టులు ఉంటాయి. ఏది వాడినా సరే అబ్రేసివ్ దాంట్లో ఉన్న గరుకుగా ఉండే తత్వం తక్కువ ఉన్న పేస్ట్‌ని మనం చూస్ చేసుకోవాలి. ఇలా చూస్ చేసుకోవడం వల్ల మనకి పళ్ళు అరిగిపోవు. ఇప్పుడు సెన్సిటివిటీ పేస్ట్ ఎప్పుడంటే పళ్ళు బాగా చల్లటి పదార్థాలు కానీ, వేడి పదార్థాలు కానీ పళ్ళు కనుక బాగా సున్నితంగా సెన్సిటివ్‌గా అనిపించినప్పుడు సెన్సిటివ్ పేస్ట్ వాడొచ్చు. సెన్సిటివ్ పేస్ట్ వాడేవాళ్ళు ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెన్సిటివిటీ పేస్ట్ మోతాదు కరెక్ట్‌గా వేపకాయ అంతా దాని మీద పెట్టుకొని దాన్ని పళ్ళ మీద అప్లై చేసి ఒక 30 సెకండ్స్ నుంచి 45 సెకండ్స్ నోట్లో ఆ పేస్ట్ అలా ఉంచితే ఆ ఒక మాలిక్యూల్ ఆ డెంటిన్ ట్యూబ్యూల్స్ ఏదైతే ఓపెన్ అవ్వడం వల్ల ఎనామిల్ అరిగిపోవడం వల్ల సెన్సిటివిటీ రావడానికి కారణమైన అది బ్లాక్ చేసి మనకి దాని అడ్వాంటేజెస్ మనం పొందగలుగుతాం. సో పేస్ట్ జనరల్‌గా క్లుప్తంగా చెప్పాలంటే పిల్లలకు వాడే పేస్ట్‌ని ఫ్లోరైడ్ ఉండేలా సెలెక్ట్ చేసుకోవాలి. మిడ్ ఏజ్ పేస్ట్‌ల్లో ఎక్కువ డ్రైనెస్ వచ్చి పదార్థాలు మెంథాల్ వేరే ఇంగ్రీడియెంట్స్ వీటిల వల్ల వద్దు మనకి డ్రైనెస్ వస్తుంది. ఎక్కువ బ్లీచింగ్ పదార్థాలు ఉన్న పేస్టులు వైట్ అవ్వాలని చెప్పి తెల్లగా పళ్ళు ఉండడం కోసం వాడి బ్లీచింగ్ మెటీరియల్స్ సెలెక్టివ్‌గా వాడకపోతే దానివల్ల చిగుర్లకి మన పళ్ళుకి కూడా ఇబ్బంది కలిగే కండిషన్స్ ఉంటాయి. చాలా ఆయుర్వేదిక్ పేస్ట్‌లు బాగా రఫ్‌గా ఉండడం వల్ల పళ్ళు అరిగిపోయి దాన్ని చాలా మంది మా దగ్గరికి పళ్ళు అరిగి పళ్ళు సెన్సిటివిటీ వచ్చినోళ్ళు వస్తా ఉంటారు కాబట్టి పేస్ట్ సెలెక్ట్ చేసినప్పుడు you need to be very cautious. Choose right to brush twice daily and it is our right to say happy smiles, happy India. Jai Hind.